ఏపీలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన స్త్రీ శక్తి పథకంపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకంలో మార్పులు చేర్పులు చేస్తూ నిబంధనలు సడలించాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఘాట్ రోడ్ ప్రయాణానికి కూడా ఉచిత బస్సు వర్తిస్తుందని స్పష్టం చేయడంతో పాటు మొబైల్ ఫోన్లోని సాఫ్ట్ కాపీలను కూడా ధృవీకరణ పత్రాలుగా ఆమోదించాలని ఆదేశాలు జారీ చేశారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభమైన తర్వాత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆర్టీసీ అధికారులు సీఎంకు వివరించారు. సోమవారం ఒక్కరోజే 18 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారని, జీరో ఫేర్ టికెట్ ద్వారా వారికి 7 కోట్లకు పైగా ఆదా చేకూరుతుందని ముఖ్యమంత్రికి తెలిపారు. 4 రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వాడుకున్నారని తెలిపారు. సుమారు 19 కోట్ల వరకు మహిళలకు ఆదా అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. మహిళల పనులు, మార్కెట్, పిల్లల స్కూల్ ట్రిప్స్ ఇలా ఎన్నో ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ పథకం చాలా ఉపయోగపడుతోందని, చిన్న చిన్న ఖర్చులు తగ్గడంతో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని, ఇక ప్రతిరోజు ఈ సంఖ్య పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సదుపాయం వల్ల మహిళల స్వేచ్ఛాయుత ప్రయాణం కూడా సులభమైంది అన్నారు. కొంతమంది రైతు బజార్కి వస్తువులు అమ్మడానికి వెళ్లే వాళ్లు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు అన్నారు. చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలకు ఇది నిజంగా పెద్ద ఊరట అని తెలిపారు. ఈ పథకం అమలును స్వయంగా సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక సూచనలు చేసి వాటిని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఘాట్ రూట్లలో కూడా ఈ పథకం వర్తింపజేయాలి అన్నారు. కొండ ప్రాంతాల్లోని మహిళలు ఎక్కువగా బస్సులపై ఆధారపడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అలాగే ప్రయాణ సమయంలో గుర్తింపు కోసం ఒరిజినల్ ఆధార్ ఉన్న నియమాన్ని సడలించారు. ఇకపై మహిళలతో పాటు జిరాక్స్ మాత్రమే కాకుండా మొబైల్, డిజిటల్ లాకర్లోని సాఫ్ట్ కాపీ చూపించినా అనుమతించాలని ఆదేశించారు. సడలించిన నియమాలతో మహిళా మనుల ఉచిత ప్రయాణంపై మరింత సౌలభ్యం లభిస్తోందని స్పష్టం చేశారు. మహిళలకు అందుతున్న ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని మరింత స్పష్టంగా చూపించడానికి ప్రతి బస్సులో బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బస్సు లోపల బయట స్త్రీ శక్తి అని ఉండే బోర్డులు పెట్టాలని సూచించారు. దాంతో ప్రయాణికులు ఎలాంటి సందేహం లేకుండా సులభంగా బస్సును గుర్తించగలరు అన్నారు. మహిళా మనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో నడవాలని చెప్పారు. ఆర్టీసీ అధికారులు కూడా దీనిపై చర్యలు చేపడుతున్నారు. మరోవైపు మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూసేందుకు బస్సుల్లో సిబ్బందికి ఆర్టీసీ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. పారిశుద్ధ్య సమస్యలపై ఫిర్యాదులు వస్తే సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడనని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు శానిటరీ సెక్రటరీతో ఆకస్మిక సమావేశం నిర్వహించారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించి పట్టణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. తానే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారని చెప్పారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. కానీ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే రిపీటెడ్గా వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి. తర్వాత ఎక్కడైనా నేను ఈ మధ్య సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరికి పోయినప్పుడు చాలా చోట్ల కంప్లైంట్ చేసేది, మాకు చెత్త సరిగా ఎత్తడం లేదు, మా డ్రైన్లు సక్రమంగా క్లీన్ చేయించడం లేదు అనేది ఎక్కువ. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి ప్రజలు ఆశించేది ఫస్ట్ మంచినీళ్ళు, నెక్స్ట్ పరిశుభ్రత, తర్వాత వీధి లైట్. ఈ 3 సక్రమంగా మనము మేనేజ్ చేయగలిగితే మున్సిపాలిటీ బాగా పనిచేస్తుంది అనేది ప్రజల్లో వస్తుంది. ఈ 3 ఏది ఫెయిల్ అయినా మున్సిపాలిటీ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మున్సిపాలిటీ వాళ్ళు సక్రమంగా పనిచేయడం లేదనేది వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా, తర్వాత ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి నేనే పోతా. ఆ వార్డు ఇన్ఛార్జ్ ఎవరున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ముందే చెప్తున్నా. ఇప్పుడు మీకు అందరికీ చెప్పిపోదామని వచ్చినా ఈరోజు. చెప్పినా చేయలేదనుకో నెక్స్ట్ ఏం చేయాలా? యాక్షన్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి కదా. కాబట్టి నెక్స్ట్ మీరు ఇట్లాంటి విమర్శలు వచ్చినాయనుకో
నేను కూడా ఆ వార్డుకు పోతా, పోయి కమిషనర్ గారిని అందరినీ రమ్మని చెప్తా. ఎన్ని రోజుల నుంచి ఇది శుభ్రం చేయలేదు, ఎందుకు చేయలేదు, ఎవరు దీనికి బాధ్యులు,